ఫస్ట్ క్వశ్చన్ బ్రిక్స్ కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి అని అన్నాం. సో ఇందులో స్టేట్మెంట్ నెంబర్ 1 2001లో బ్రిటిష్ ఆర్థికవేత్త జిమ్ ఓ నీల్ బ్రిటిష్, రష్యా, భారత్ మరియు చైనా యొక్క 4 అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను వివరించడానికి బ్రిక్స్ అనే పదాన్ని ఉపయోగించారు. బ్రిక్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం. ఇక నెక్స్ట్ రెండవ స్టేట్మెంట్ అర్జెంటీనా 2024లో బ్రిక్స్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నది అని అన్నాం. ఇక ఫోరం చైర్మన్షిప్ బ్రిక్ అనేటువంటి సంక్షిప్త నామానికి అనుగుణంగా సభ్యుల మధ్యన ప్రతి సంవత్సరం మార్చబడుతుంది అని అన్నాం. సో ఇలా 3 స్టేట్మెంట్స్ బ్రిక్స్ అనేటువంటి టాపిక్ మీద ఇవ్వడం జరిగింది. బ్రిక్స్ అనేది ఒక కూటమి. సో ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకి సంబంధించినటువంటి కూటమి. ఈ కూటమిలో ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశాలు, ఎక్కువ విస్తీర్ణం కలిగినటువంటి దేశాలు భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి. వీటికి సంబంధించి స్టేట్మెంట్స్. ఇందులో సరికానిది ఏది అని అన్నాం. సో సరైనది అని అడగడం లేదు, క్వశ్చన్కి సంబంధించి సరికానిది ఏమిటి అని అడుగుతున్నాం. 1 మాత్రమే, 2 మాత్రమే, 3 మాత్రమే, పైవన్నీ సరైనటువంటి స్టేట్మెంట్స్ని ఇచ్చిన స్టేట్మెంట్స్కి సంబంధించి సరైనటువంటి ఆన్సర్ను మీరందరూ కూడా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. రైట్, పోస్ట్ యువర్ ఆన్సర్. నేను దీనికి సంబంధించిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, మీరు ఒకసారి మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. బ్రిక్స్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా మనం డిస్కస్ చేయాల్సింది, మనం మాట్లాడాల్సినటువంటి అంశాలు ఏమిటి అని అంటే, బ్రిక్స్ అనేది ఒక ఇంపార్టెంట్ కూటమి అని అంటున్నాం. భారతదేశానికి సంబంధించి ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది. సో ఈ కూటమి గురించి ప్రీవియస్గా మనం చాలాసార్లు మాట్లాడినాం. ఎగ్జామ్లో కూడా ఈ స్టైల్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ బ్రిక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ని మనం డిస్కస్ చేసే ముందు బ్రిక్స్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని మాట్లాడితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది సాల్వ్ చేసినట్లే అవుతుంది. సో ఇక్కడ బ్రిక్స్కి సంబంధించినటువంటి అంశాలలో ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సినది ఏంటి అని అంటే, బ్రిక్స్ అనేటువంటి కూటమికి సంబంధించి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లో బ్రిక్స్లో ఇప్పుడు ఇంతకుముందు 5 సభ్య దేశాలు ఉండేది. ఇప్పుడు బ్రిక్స్ సభ్య దేశాల సంఖ్య ఎంత అని కూడా జస్ట్ జనరల్గా సింపుల్ క్వశ్చన్ అడుగుతాడు. అలా అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ 10. ఇప్పుడు బ్రిక్స్లో సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే ప్రస్తుతం 10, కానీ 11 ఉండేది. ఇది 10గా డిసైడ్ చేయడం జరిగింది. 10గా ఇప్పుడు బ్రిక్స్కి సంబంధించినటువంటి సభ్య దేశాలు ఉన్నవి అనేటువంటి అంశాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. ఇది మీకు మార్క్ ఇచ్చేటువంటి అంశం. సార్ బ్రిక్స్లో మనకి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఇంతకు ముందు ఉన్నాయి. మరి కొత్త దేశాలు ఏమిటి అని కూడా అడుగుతారు. సో ఒక 5 ఈ 2024 జనవరి 1 నుంచి ఇందులో సభ్యత్వాన్ని స్టార్ట్ చేసినాయి, ప్రారంభించినాయి, చేరినాయి. ఆ 5 దేశాలను బేస్ చేసుకొని ఇక్కడ క్వశ్చన్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్కి సంబంధించి ఒకసారి ఇక్కడ మీరు పరిశీలిస్తే చూడండి. 2001లో బ్రిటిష్ ఆర్థికవేత్త జిమ్ ఓ నీల్ బ్రెజిల్, రష్యా, భారత్, చైనాతో బ్రిక్ అనేటువంటి కాన్సెప్ట్ని మొదటిసారి ప్రస్తావించడం జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్. ఇది రైట్ స్టేట్మెంట్, ఓకేనా? ఇది రైట్. ఇక అర్జెంటీనా 2024లో బ్రిక్స్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నది అని అన్నాం. సిద్ధంగా లేదు. అర్జెంటీనా ఏమన్నది అని అంటే బ్రిక్స్లో చేరము అని చెప్పింది. సో ఇలా అర్జెంటీనా అనేటువంటిది, అర్జెంటీనా దేశం ఇటీవల బ్రిక్స్లో చేరిందా లేదా అనేది సింపుల్ క్వశ్చన్. బ్రిక్స్లో చేరలేదు, తిరస్కరించింది, ఓకేనా? మన మిత్రులు చేసినటువంటి ఆన్సర్ రైట్. సరికానిది అని అంటే 2 అని చెప్పారు. 2 సరికాదండి. ఇది రాంగ్ ఆన్సర్. ఇక ఫోరం చైర్మన్షిప్ అనేది మనం బ్రిక్స్ అనేటువంటి పదాన్ని వాడుతూ ఉన్నాం కదా, దీని ప్రకారం చైర్మన్షిప్ని ఈ బ్రిక్స్ దేశాలు కొనసాగిస్తూ ఉండేది. సో ఇది కూడా రైట్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్, మనకు సబ్జెక్ట్ ఉంటే క్వశ్చన్ ఎంత పెద్దగా ఉన్నా, స్టేట్మెంట్స్ ఎంత పెద్దగా ఉన్నా వాటిని రిజాల్వ్ చేయడం అనేది చాలా చాలా సులువు. సో ఇలా ఇక్కడ అర్జెంటీనా అనేది చేరలేదు అని అంటున్నాం. అయితే అర్జెంటీనాతో పాటు కొన్ని దేశాలు ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ, ఈ దేశాలు కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలలో జాబితాగా ఉన్నాయి అని చెప్పేసి 2023 ఆగస్టులో ఏం చేశారు అని అంటే, ఈ దేశాలు ఇప్పుడు మనం అన్నటువంటి ఇథియోపియా కానీ, ఈజిప్ట్ కానీ, ఇరాన్ కానీ, సౌదీ అరేబియా, యుఏఈ, ఈ దేశాలు చేరవచ్చు, వీటితో పాటు అర్జెంటీనా కూడా చేరవచ్చు అని చెప్పినాయి. సో ఇలా ఈ దేశాల పేర్లను గుర్తుంచుకోండి. దీని మీద ఇథియోపియా,
ఇరాన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, నెక్స్ట్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇగో ఇలా ఈ 5 దేశాలు 2024 జనవరి 1 నుంచి బ్రిక్స్లో సభ్య దేశాలు. దేంట్లో సభ్య దేశాలు అని అంటున్నాం? బ్రిక్స్లో సభ్య దేశాలు. సో ఇప్పుడు బ్రిక్స్లో సభ్య దేశాలు ఈ 5 దేశాలు: 1 ఇథియోపియా, 2 ఇరాన్, 3 ఈజిప్ట్, 4 సౌదీ, 5 యుఏఈ. వీటికంటే ముందున్నటువంటివి భారత్, చైనా, బ్రెజిల్, రష్యా, అలాగే సౌత్ ఆఫ్రికా. సో ఈ 5 దేశాలు మొత్తం ఇప్పుడు బ్రిక్స్లో దేశాల సంఖ్య 10 దేశాలు అని అంటున్నాం. ఇలా 10 దేశాలతో బ్రిక్స్ కూటమి ఉన్నది. ఓకే, అయితే ఇందులో సభ్యత్వాన్ని తిరస్కరించినదిగా అర్జెంటీనాను గుర్తుంచుకోవాలి. ఇందులో అర్జెంటీనా మీద మనం క్వశ్చన్ అడగడం జరిగింది కాబట్టి సరికానిది ఏంటి అని అంటే అర్జెంటీనా. ఎందుకు సరికాదు అని అంటే అది చేరేందుకు సిద్ధంగా ఉన్నది అని ఆప్షన్లో ఇచ్చినాం. అది చేరేందుకు సిద్ధంగా లేదు కాబట్టి ఇప్పుడు ఆన్సర్ సరికానిది అడిగినప్పుడు 2 అని చెప్పేసి చెప్పాలి. ఓకేనా? ఇలా బ్రిక్స్కి సంబంధించినటువంటి అంశాన్ని క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో.